శాంతి. ఓం శాంతి. వ్యక్తి ఆ పరివార్ వ్యక్తి में పరివారానికి आपका మీకు स्वागत है। స్వాగతము. आज ఇవాళ हम 6వ రోజు रूहानी ఆత్మిక रॉयल्टी రాయల్టీని और పవిత్ర प्योरिटी की ఆత్మిక पर्सनालिटी రాయల్టీని धारण మరియు करो। పవిత్రత యొక్క आज का పర్సనాలిటీని ధారణ विषय है చేయండి. ब्राह्मण ఇవాల్టి जीवन విషయము का బ్రాహ్మణ श्वास జీవితం है యొక్క पवित्रता। శ్వాస పవిత్రత. अव्यक्त इशारे అవ్యక్త సిగ్నల్. ఏ जैसे విధంగా స్థూల स्थूल शरीर శరీరంలో में विशेष విశేషముగా శ్వాస सांस चलना ఆడటము आवश्यक అవసరము, है, శ్వాస श्वास లేకపోతే नहीं జీవితమే तो ఉండదో, जीवन नहीं। అదే విధంగా वैसे బ్రాహ్మణ ब्राह्मण జీవితము जीवन का యొక్క श्वास శ్వాస है పవిత్రత. पवित्रता। 21 21 జన్మల जन्मों के प्रारब्ध ప్రారబ్ధానికి का ఆధారము आधार పవిత్రత. पवित्रता है। ఆత్మ మరియు आत्मा పరమాత్మల और మిలనానికి परमात्मा के ఆధారము పవిత్రత. मिलन का బుద్ధి, आधार పవిత్ర पवित्र బుద్ధి. बुद्धि है। సంగమయుగి संगम युगी ప్రాప్తులకు प्राप्तियों ఆధారము का మరియు आधार భవిష్యత్తులోని और పూజ్య भविष्य में పదవిని पूज्य पद పొందేందుకు पाने का ఆధారము आधार పవిత్రత. पवित्रता है। అందుకే పవిత్రత इसलिए యొక్క पवित्रता की పర్సనాలిటీని पर्सनालिटी को వరదానము రూపంలో वरदान ధారణ रूप में చెయ్యండి. धारण करो। अभी हम ఇప్పుడు మనం మొయిని దీది 26 నుంచి सुनेंगे। విందాము. व्यक्ति परिवार जहाँ भी है, అవ్యక్తి పరివారు ఎక్కడ ఉన్నా కానీ, रहे हैं, ఎవరు విన్నా కూడా से पूछ रहे हैं कि ठीक అందరినీ అడుగుతున్నారు. ठीक ही है। देखो अगर सामने है उपस्थित हो गए, ముందు मिल ఉండి रहे हैं, ఉపస్థితులైతే కలుస్తున్నట్టే, సో అయితే బానే ఉన్నట్టు కదా. बाबा आज बहुत బాబా ఇవాళ महत्वपूर्ण बात बता रहे చాలా మహత్వపూర్ణమైన విషయాన్ని చెప్తున్నారు. మహత్వపూర్ణమైన విషయాన్ని చెప్తున్నారు బాబా. ओम शांति। ఓం శాంతి. सभी मौज में हैं। అందరూ ఆనందంగా ఉన్నారా? ये तो पूछने की बात ही नहीं, कैसे हो ఇదైతే बाबा के విషయం बच्चे అడగాల్సిన तो విషయం కాదు, ఎందుకంటే బాబా పిల్లలము అందరము. बाबा ने हम బాబా बच्चों को మనకు कल పిల్లలకి नया నిన్న श्रृंगार दिया కొత్త है, శృంగారం ఇచ్చారు. नया सेट दिया है अपने को श्रृंगारने का। శృంగారం చేసుకోవడానికి కొత్త సెట్‌ని ఇచ్చారు. विष्णु के अलंकार हैं, విష్ణు देवी యొక్క देवताओं అలంకారం के, ఉంది. हम लोग దేవుల के अस्त्र शस्त्र వాళ్ళది अलंकार తమ हैं। అస్త్ర శస్త్ర అలంకారాలు किंतु ఉన్నాయి. बाबा ने हम కానీ बच्चों को బాబా మనకి संगम पर నిన్న ब्राह्मण जीवन సంగం के యుగంలో బ్రాహ్మణ कल జీవితం 5 యొక్క నిన్న 5 अलंकार दिए हैं। అలంకారాలు ఇచ్చారు. सभी को याद है? बोलो అందరికీ గుర్తున్నాయా 5? मुझे मदद करो, यहाँ నాకు जो बैठे సాయం हैं। చేయండి. ఇక్కడ ఎవరు सबसे కూర్చున్నారు అందరూ. पहले क्या है? మొదటిది ఏంటి? मस्तक पर चमकता మస్తకంలో हुआ భృకుటి सितारा, మధ్యన మెరుస్తున్న సితారా మొదటిది. और दूसरा फिर है రెండవది नेत्रों में నేత్రాలలో स्नेह और స్నేహము शक्ति, మరియు శక్తి. मुख पर है ముఖం మీద हम्म, नहीं पर बोल बोल के लिए మ- हाँ, तो इसलिए होंठों पर ఆ, ఆ, मुस्कान है పెదవుల और పైన मुंह से ఏంటి నవ్వు ఉంది. मधुर మరేంటి वाणी, ముఖం నుంచి और మధురవాణి, మరియు हाथों में చేతులలో हम्म, హస్తాలలో हाथों में सर्व खजाने हैं సర్వ और ఖజానాలు हर ఉన్నాయి. कदम में ప్రతి पद అడుగులో है। పదం ఉంది. आज मैंने दिन में ఇవాళ एक बार నేను రోజులో सोचा మరి 1-2 సార్లు लगा के ఆలోచించాను. देखूं ये सब ఏంటి कैसा लगता ఇవన్నీ है, ఎలా तो अच्छा ఉంటే लगा। పెట్టుంటే మాదేంటి ఎలా అనిపిస్తుంది अपना అని చెప్పి ये भी చూసాను. मैंने చాలా మంచిగా अभ्यास అనిపించింది. किया, मैं నేను पवित्र ఇది కూడా आत्मा हूँ। అభ్యాసం చేశాను. फिर నేను मेरे को పవిత్ర 1-2 बार ఆత్మను. ऐसा लगा దాని कि తర్వాత 1-2 సార్లు थोड़ा అనిపించింది, श्रृंगार को కొంచెము ट्राई तो करना శృంగారము चाहिए। ట్రై చేయాలి కదా అనిపించింది. बुद्धि में तो आ गया। బుద్ధిలో అయితే వచ్చింది. आप लोगों ने किया किसी ने మీరందరూ आज श्रृंगार? చేశారా? ఇవాళ ఎవరైనా శృంగారం नहीं చేశారా? किया? చేయలేదా? एक बहन ने किया। ఒక్కళ్ళు किस किस ने చేశారు. किया? ఎవరెవరు हाथ खड़ा చేశారు? करो। చేతులెత్తండి. बहुत थोड़ों ने। చాలా తక్కువ आप మంది लोगों ने చేశారు. लेके रख दिया మీరంతా लाइनिंग में क्या?
తీసుకొని ये అల్మారీలో बुद्धि उसको పెట్టేసుకున్నారా ఏంటి? अलमारी में बंद। బుద్ధి యొక్క అల్మారీలో బంద్ చేసేసి పెట్టారా? और इतनी देर नहीं ఇన్ लगती है, आप అదేంటి ट्रैफिक कंट्रोल में ట్రా भी कर ఎక్కువ सकते ఎక్కువ हैं। సమయము పట్టదు. किसी टाइम ట్రాఫిక్ भी ना కంట్రోల్ अच्छा लगेगा। ట్రాఫిక్ खुद కంట్రోల్ సమయంలో अपना కూడా చేయొచ్చు. जो ఏ नया సమయంలో అయినా श्रृंगार మన की కొత్త जो శృంగారము యొక్క मधुरता మద్ कहो, మద उसका మధురత అనుకోండి, सौंदर्य कहो या సౌందర్యం అనుకోండి, अलौकिकता లేదా कहो, అలౌకికత उसमें అనుకోండి. अच्छा अनुभव होगा। దాంట్లో దాంతోటి మంచిగా जैसे बाबा ने అనుభవం 5 అవుతుంది. स्वरूपों ఎలా की అయితే ड्रिल బాబా बताई, 5 స్వరూపాల డ్రిల్ इसी చెప్పారో, तरह से आपको అదే आप सभी విధంగా को ये మనందరికీ కూడా अलंकार, ఇప్పుడు ఈ क्योंकि जो అలంకరణ. बाबा कहते हैं ना, आप ఎందుకంటే బాబా इमीडिएटली कर అంటారు, लो, మీరు ఇమ్మీడియేట్ వెంట क्योंकि వెంటనే रोज पे చేసుకోండి. कोई ना कोई ఎందుకంటే तो లేకపోతే ड्रिल मिल రోజు जाती ఏదో है। ఒక డ్రిల్ దొరుకుతుంది तो కదా! इसलिए आज भी అందుకని వాళ్ళ रात को सोने से అదేంటి पहले ड्रिल పడుకునే ముందు अमृत वेले చేసేసుకోండి. के बाद कर అమృత్ लेना వేళ आपने, తర్వాత पर सभी करना। చేసేసుకోండి. కానీ అందరూ ठीक చేయండి. है? సరేనా? तो अच्छा लगा। మంచిగా అనిపించింది. बहुत ही जैसे अंदर में చాలా లోపల हर्षित ఒక उठता गया। హర్షిత్ ముఖము వచ్చేసినట్టు ऐसे అనిపించింది. तो देखो ఇలా लोग श्रृंगार చూసారంటే करके शीशे में అందరూ देखते हैं। శృంగారం చేసుకొని हमारा అద్దంలో दर्पण చూసుకుంటారు. क्या है? మన దర్పణం ఏంటి? अपना स्वच्छ మన मन, స్వచ్ఛ మనసు. उसमें अपनी झलक దానిలో दिखनी మన चाहिए। అంటే ఝలక్ కనిపిస్తుంది. बाबा को भी अच्छा लगेगा బాబాకి ना కూడా देख के మంచిగా అనిపిస్తుంది कि కదా मैंने చూసి. बच्चों को कुछ నేను दिया और పిల్లలకి बच्चों ने ఇచ్చాను. स्वीकार పిల్లలు करके అందరూ స్వీకారం చేసుకుని उसको ग्रहण कर దానిని लिया, గ్రహణ धारण कर చేసుకున్నారు, लिया। ధారణ तो ये చేసుకున్నారు. बहुत अच्छा है। ఇది చాలా మంచిది. आज के होमवर्क में ఇవాల్టి बाबा कह रहे హోంవర్క్‌లో हैं బాబా कि అంటున్నారు, ब्राह्मण जीवन का బ్రాహ్మణ श्वास है पवित्रता। జీవితము యొక్క శ్వాస పవిత్రత. ब्रीदिंग होती है, श्वास होता है, उसके ఊపిరి लिए क्या ఉంటుంది, चाहिए? శ్వాస ఉంటుంది. దానికి ఏం కావాలి? क्या चाहिए? ఏం కావాలి? ऑक्सीजन चाहिए होती है। ఆక్సిజన్ पवित्र కావాలి కదా! मतलब शुद्ध అంటే हवा चाहिए। శుద్ధమైన గాలి जब కావాల్సుంటుంది. हवा में कोई भी तरह का గాలిలో प्रदूषण ఎప్పుడైనా होगा ఏ రకమైన तो అశుద్ధం सांस ఉంటే लेने में అప్పుడు तकलीफ ఊపిరి होती है। తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. तो हमारे మన अपने वाइब्रेशंस మన का వైబ్రేషన్స్ అనుకోండి, संग है ఇదేంటి अपना, సంఘము, चाहे वो మన सोना మన उठना, తోడు కానీ, మన అదేంటి మాట్లాడడం కానీ, तो లేవడం కానీ, उससे हम श्वास దానితోటి लेते हैं। మనము శ్వాస तो कहते हैं అదేంటి ना, ఎందుకు అంటారు కదా, संकल्प और श्वास సంకల్పము మరియు का बहुत శ్వాస, कनेक्शन है। దాని రెండిటివి కనెక్షన్, మంచి तो కనెక్షన్ दूसरा ఉంది. कुछ भी सोचे बोले पर ఇంకోటి मेरे संकल्प, ఆలోచించిన, ఎవరైనా मेरी श्वास ఆలోచించినా, पवित्र మాట్లాడినా, संकल्प। నా సంకల్పము నా శ్వాస, నా ठीक పవిత్ర है, బాहर సంకల్పము. कितना भी బయట कई ఎంతగా बार होता है అదేంటి చాలా సార్లు ఉంటుంది, అవుతూ वातावरण ఉంటుంది. भारी हो, వాతావరణము భారీగా ఉంది, शांति का हो, అశాంతి कोई कुछ అనుకోండి, बोलता లేదా है, ఏదో ఎవరైనా ఏదైనా पर అనేసినా मुझे वो కూడా, కానీ लेना नहीं నేను है। మాత్రం అది वो తీసుకోకూడదు. श्वास मुझे ఆ लेना है శ్వాస अपनी నేను वाइब्रेशन తీసుకోకూడదు. से। ఆ వైబ్రేషన్స్ యొక్క శ్వాస నేను తీసుకోకూడదు. जितना ऑक्सीजन ఇదేంటి होती దాని है उतना ఎంత ब्रीदिंग आक्सिजन अच्छी ఉంటే होती అంత है, उतना ఊపిరి हार्ट अच्छा తీసుకోవడం होता మంచిగా है, ఉంటుంది. మన హృదయం బావుంటుంది. लंग्स హార్ట్ अच्छे होते हैं, బావుంటుంది. राइट? सारा ఊపిరితిత్తులు ब्रीदिंग पे బావుంటాయి. डिपेंड करता है। అంతా కూడా ఏంటి तो इसलिए ఊపిరి बाबा మీద कह रहे हैं जैसे ఉంటుంది కదా! శ్వాస మీద ఉంటుంది. स्थूल शरीर ఏ में విధంగా బాబా అంటారు, विशेष ఏ श्वास విధంగా मिलना, స్థూల శరీరంలో श्वास విశేషముగా चलना आवश्यक శ్వాస है। ఆడటము हम्म, అవసరము. पल्स को देखते हैं ना, क्या ఏంటి रेट है, పల్స్‌ని చూసుకుంటారు కదా! ठीक चल रही నాడి है, చూస్తారు श्वास की కదా! नहीं चल సరిగ్గా रही है। శ్వాస సరిగ్గా నడుస్తుందా जैसे లేదా అని. ब्राह्मण जीवन का श्वास శ్వాస है లేకపోతే पवित्रता, జీవితం ఉండదు. అదే విధంగా तो బ్రాహ్మణ 21 జీవితం जन्मों యొక్క की శ్వాస प्रारब्ध పవిత్రత. का आधार 21 भी है జన్మల पवित्रता। ప్రారబ్ధానికి ఆధారము పవిత్రత. 21 మరి जन्मों के 21 प्रारब्ध జన్మల का ప్రారబ్ధానికి आधार भी है ఆధారము पवित्रता। పవిత్రత. हाँ, तो इसलिए बाबा कह रहे అందుకని हैं कि బాబా అంటున్నారు, आत्मा ఆత్మ మరియు और పరమాత్మల परमात्मा के मिलन మిలనానికి का ఆధారము పవిత్ర బుద్ధి. आधार क्या है? पवित्र बुद्धि। संगम युगी సంగం యుగి प्राप्तियों का ప్రాప్తులకు आधार ఆధారము మరియు और भविष्य में पूज्य पाने का భవిష్యత్తులోని आधार भी है పూజ్య पवित्रता। పదవి పొందేందుకు ఆధారము పవిత్రత. इसलिए అందుకే पवित्रता की పవిత్రత యొక్క पर्सनैलिटी को పర్సనాలిటీని वरदान रूप में వరదానము धारण कर రూపంలో लो। ధారణ చెయ్యండి. मतलब कि बाबा అంటే ने दिया है బాబా वरदान, अब हमें వరదానం धारण ఇచ్చారు. करना है। ఇప్పుడు మనము దానిని और ధారణ धारण చేయాలి. करने का पहला ధారణము रहस्य मिट చేసే गया था విధానము అదేంటి कि సొంతానికి मुझे స్మృతి ऑक्सीजन की ఇప్పించుకోవడం. ఇప్పుడు నాకు जरूरत है। ఆక్సిజన్ అవసరం ఉంది. तो जहाँ भी ఎక్కడ इसलिए కూడా बाबा అదేంటి आजकल చూసారంటే, कहते हैं, पहले ఇవాల్టి तो जब भी రోజులలో बैठते నేనైతే थे ముందు सिर्फ ज्ञान की కూర్చునేటప్పుడు रूह ध्यान करते జ్ఞానం थे। యొక్క రూహానే చేసేవాళ్ళము. देखो संसार में कितना సంసారంలో हलचल है, చాలా హల్చల్ ఉంది, అలజడి ఉంది. जितना जरूरी है ఎంత అవసరమో बहुत समाचार అదేంటి नहीं చాలా सुनना, ఎక్కువ సమాచారాలు क्योंकि फिर वो వినకూడదు. ఎందుకంటే हलचल అది होती మళ్ళీ अंदर में, హల్చల్ डर లోపల रहेगा।
అలజడి चिंता అవుతుంది. लगेगी భయం వస్తుంది. और చింత चिंता तो ऐसे है అనిపిస్తుంది. जैसे तूफान की చింత तरह ఎలా आती అంటే है। ఒక తుఫాను లాగా వస్తుంది. सबको अनुभव होता है इस అందరికీ बात का అనుభవం कि ఉంది ఈ मन में విషయంది. डर है, ఏంటి ఏ फिक्र है, విషయము భయం तो ఉన్నా, श्वास कैसे బెంగున్నా चलती है। శ్వాస ఎలా నడుస్తుంది? तो कैसे ఎలాగా पवित्रता जिसमें పవిత్రత దానిలో 500 దీనిలో అయితే विकार, 5 వికారాలు ఉన్నాయో, इसलिए देही अभिमानी है। అందుకనే దేహి అభిమాని. तो फिर काम, क्रोध, అప్పుడు लोभ, मोह, దేహ అభిమాని अहंकार, అంటే కామ్, క్రోధ్, మోహన్, లోభ, అహంకారం. कोई के भी संकल्प ఏదైనా नहीं आएंगे। సంకల్పము तो सदा एक రాదు. पवित्र అప్పుడు ఒక शुद्ध పవిత్రమైన हवा శుద్ధమైన గాలి अर्थात शुद्ध అంటే वाइब्रेशंस, वो శుద్ధ अपने संकल्प के వైబ్రేషన్స్. सबसे అవి पहले సంకల్పం अपने అయితే संकल्प के మన लिए సంకల్పంవి ఉంటాయి. और अपने संकल्प के మన लिए సంకల్పం पावरफुल है। యొక్క ఏంటి दूसरों पे సంకల్పము पहुंचते नहीं है, नहीं तो శక్తివంతంగా हावी ఉంటే होते हैं। ఏంటి ఇతరులవి చేరవు. कोई లేకపోతే हमारे అది लिए కూడా कुछ వస్తాయి. सोचता है, कहता ఎవరైనా है, మన కోసం वो भी ఆలోచిస్తే, पहुंचता है। చెప్తే అది కూడా हमको भी చేరుతుంది. पहुंचता है और हम जो మనకి करते हैं చేరుతుంది. हमारे మనం उसको చేస్తే అది पहुंचता है। ఇతరులకు కూడా చేరుతుంది. एक बार कोई बहन थी, ఒకసారి ఒక थोड़ा బెహన్ ज्यादा ఉంటే కొంచెం पता ఎక్కువగా कर रही थी दूसरी बहन के बारे में। కనుక్కుంటున్నారు ఇంకొక तो दादी ने సిస్టర్ उसको గురించి. कहा సో भी దాది पूरा అన్నారు, करो, ये भी हिसाब किताब बनता है। పూర్తి చేసుకోండి, ఇది కూడా कि హిసాబ్ कैसे కితాబ్ एवरेज అంటే में क्या లెక్కాచారులు. किया, क्यों వీళ్ళు नहीं వీళ్ళేం किया, చేశారు, వాళ్ళు ये वो ఎందుకు नहीं। చేశారు, ఇది అది అని. तो कर्मों का हिसाब किताब కర్మల सोचने అంటే बोलने లెక్కలు, देखने మాట్లాడటము, सबसे बनता है, చేయటము, बड़ा ఆలోచించడము, सूक्ष्म చూడటము, है ना। చేయడము, ఇదంతా కూడా చాలా సూక్ష్మం కదా. तो अगर हम अटेंशन ఒకవేళ दें మనము అటెన్షన్ పెట్టుకుంటే पवित्रता की जो పవిత్రత श्वास है యొక్క శ్వాస ఏదైతే ఉందో अच्छी होगी, तो ब्राह्मण మంచిగా जीवन ఉంటే हेल्दी బ్రాహ్మణ होगा। జీవితం హెల్తీగా ఉంటుంది, जब ఆరోగ్యవంతంగా सरल ఉంటుంది, होगी, सहज సరళంగా होगी, ఉంటుంది, సహజంగా ఉంటుంది, नेचुरल होगी। స్వాభావికంగా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. ब्राह्मण जीवन भी तो బ్రాహ్మణ नेचुरल జీవితం होनी కూడా चाहिए। న్యాచురల్ గా ఉండాలి కదా. तो इसलिए అందుకని जब हवा की ఎప్పుడైనా कमी होती అదేంటి है, గాలి యొక్క शुद्ध తక్కువ ఉంటే, हवा कम होती है, శుద్ధ గాలి తక్కువగా ఉంటే तो बहुत उसके చాలా దాని साइड इफेक्ट्स होते हैं। సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. इसलिए थोड़ा అందుకని अटेंशन दे కొంచెము करके ధ్యాస పెట్టుకుని क्या करना है, ఏం చేయాలి, पवित्रता को పవిత్రతని हर प्रकार की ప్రతి అన్ని पवित्रता को విధాలుగా అన్ని नेचुरल విధాల बनाए, देही పవిత్రతని अभिमानी स्थिति हो। న్యాచురల్ చేసుకోవాలి. దేహ అభిమాని तो స్థితి कल के लिए ఉండాలి. हम लेंगे, రేపటి కోసము మనం मैं आत्मा शांत నేను स्वरूप हूँ। ఆత్మ శాంతి స్వరూప్ అన్న पवित्रता है దాన్ని तो शांति తీసుకుందాం. भी है। పవిత్రత ఉంటే శాంతి కూడా ఉంటుంది. मैं आत्मा నేను ఆత్మ शांत स्वरूप శాంత हूँ। స్వరూప్ ఆత్మను. ये मेरा ఇది నా हम लोग अपना दिन भर के लिए మనము अभ्यास भी రోజంతా लेंगे। అభ్యాసము और చేసుకుందాము. सभी कोशिश అలానే करो, कम అందరూ से कम కూడా एक दो ప్రయత్నం बार చేయండి. 1, 2 अपना సార్లు नया श्रृंगार धारण మన करो। కొత్త శృంగారాన్ని आपको ధారణ अंदर में చేసుకోండి. बहुत बहुत అప్పుడు अच्छा లోపల लगेगा, మంచిగా खुशी అనిపిస్తుంది, होगी। సంతోషంగా और అనిపిస్తుంది. ज़रूर है, मैं అది समझती हूँ, తప్పకుండా ఏదంటే అవసరం अगर ये కూడాను. अभ्यास बढ़ा ఎందుకంటే ఈ అభ్యాసము तो పెరిగితే साक्षात्कार मूर्ति हो సాక్షాత్కార जाएंगे। మూర్తులు కూడా అవుతాము. दूसरों को भी दिखाई तो ఇతరులకు नहीं కూడా पड़ेगा श्रृंगार। కనిపించదు. శృంగారము ఇతరులకైతే और కనిపించదు. श्रृंगारित కానీ होने से శృంగారము उस स्वरूप में అవే दिखाई ఆ पड़ेगा अपने। స్వరూపంలో తప్పకుండా కనిపిస్తుంది. स्थूल में नहीं दिखेगा, స్థూలంలో स्वरूप కనిపించదు, में కానీ दिखेगा। స్వరూపంలో కనిపిస్తుంది. और बाबा तो कहते బాబా हैं आज అయితే से बच्चे అంటారు, स्वरूप बनो, పిల్లలు ఇప్పుడు స్వరూపులు हर అవ్వండి అని चीज का అంటారు. स्वरूप। ప్రతి విషయం ఒక స్వరూపము అవ్వండి ओम అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. అవ్యక్త మురళి రివిజన్ 1969 నుంచి 1969 నడిచిన అవ్యక్త మురళి రివిజన్. ज्ञान के జ్ఞాన रत्न రత్నాలు మరియు और స్నేహ स्नेह ముత్యాలు. के मोती। अव्यक्तवाणी तारीख అవ్యక్తవాణి 12 తేదీ अक्टूबर 19 అక్టోబర్ 12, 1975। 1975. कंप्लेंट समाप्त कर కం कंप्लीट ఫిర్యాదులు करने की సమాప్తం प्रेरणा। చేసి కంప్లీట్ అయ్యే मास्टर అవ్వడానికి ప్రేరణ. सर्वशक्तिमान कहलाते మాస్టర్ हुए भी సర్వశక్తిమాన్ అనిపించుకుంటూ अपने ही కూడా स्वभाव తమ స్వభావము संस्कार से సంస్కారాలతోటి मजबूर हो जाते ఏంటి हो। మజ్బూర్ అయితే और అయిపోయి बाबा को ఉంటారు. भी బాప్ దాదాకు కూడా ऐसी बातें ఇలాంటి सुनते हुए విషయాలు मीठी వింటూ हंसी కూడా भी आती है। నవ్వు కూడా వస్తుంది.
और रहम भी आता అలానే है దయ కూడా जब కలుగుతుంది. अपने स्वभाव ఎప్పుడైతే మీ संस्कार को స్వభావము, हटा नहीं సంస్కారాలను सकते तो सारे తొలగించలేరో, विश्व से మరి మొత్తం तमो విశ్వం प्रधान నుంచి తమో आसुरी ప్రధాన్ संस्कार ఆసురి हटाने సంస్కారాలు वाले कैसे తొలగించేవారు बनेंगे ఎలా అవ్వగలుగుతారు? जो अपने ही ఎవరైతే संस्कारों మన के वश సంస్కారాలని हो ఆధీనులై ఉంటారో, वह వారు सर्ववशीभूत సర్వ हुई आत्माओं को వశీభూతులైన ఆత్మలకు मुक्त कैसे कर ముక్తి ఎలా सकेंगे जो ఇవ్వగలుగుతారు? अपने ही ఎవరైతే संस्कारों తమ సంస్కారాలను जिससे దీని स्वयं దీని ही దేంతో परेशान మరి है వాళ్ళే అదేంటి वह औरों की వాళ్ళే परेशानी ఆందోళనగా कैसे ఉంటే వాళ్ళ ఇతరుల मिटाएंगे ఆందోళనని ఎలా తొలగించగలుగుతారు? ऐसे ఇలాంటి संस्कारों से సంస్కారాల मुक्ति నుండి पाने ముక్తి की పొందడానికి सरल युक्ति సరళ कौन सी యుక్తి है ఏమిటింది? कर्म में ఈ आने కర్మలో से వచ్చే पहले ముందు संस्कार సంస్కార संकल्प में आते సంకల్పము हैं వస్తాయి. यह कर ఇది दूंगा ఇది చేసేస్తాను, ऐसा होना ఇలా ఇలా चाहिए అవ్వాలి. यह क्या ఇది समझते ఇదేంటి हैं వీళ్ళు ఏం मैं ही सब అనుకుంటున్నారు? करना जानता నేను हूँ అన్నీ చేయడం తెలుసు నాకు. इस रूप के ఈ संकल्प రూపం में యొక్క సంకల్పంలో संस्कार उत्पन्न సంస్కారాలు होते हैं ఉత్పన్నం जब అవుతుంది. जानते हो कि इस ఎప్పుడైతే समय ఇదేంటి संस्कार సమయము సంస్కారాలు संकल्प మరేంటి रूप సంకల్ప में రూపంలో अपना మరేంటి रूप दिखा रहे తమ हैं రూపాన్ని చూపిస్తున్నాయి तो అని सदैव అనిపించినప్పుడు यह అప్పుడు आदत डालो ఎల్లప్పుడూ ఇది ఒక व అలవాటు अभ्यास చేసుకోండి. అది करो తెలిసినప్పుడు कि అలవాటు हर చేసుకోండి, संकल्प అభ్యాసం को చేయండి. पहले ప్రతి चेक करना సంకల్పంని है ముందు చెక్ कि చేసుకోవాలి. क्या यह ఏంటి ఇది संकल्प ఈ बाप समान సంకల్పము है బాబా సమానముందా? जैसे कई बड़े आदमी होते हैं ఎలా అయితే वे పెద్ద जो कुछ भी మనుషులు स्वीकार ఉంటారో करते వాళ్ళు हैं ఏదైనా స్వీకరించినప్పుడు तो पहले ముందు उस चीज ఆ की ఆ चेकिंग వస్తువుని होती है చెకింగ్ చేస్తారు. जैसे प्रेसिडेंट ఎలా है అయితే या कोई भी ఉన్నారంటే विशेष లేదా व्यक्ति విశేష या बड़े వ్యక్తి बड़े ఉంటే, राजा ఎవరైతే పెద్ద होते పెద్ద हैं రాజులు तो उनका ఉంటారో हर వాళ్ళ भोजन पहले ప్రతి चेक భోజనము होता ముందు है చెక్ చేస్తారు. फिर वे దాని स्वीकार తర్వాత అది करते हैं అప్పుడే వారు उन्हें कोई స్వీకరిస్తారు. भी वस्तु వారిది देंगे ఎవరు ఏమి तो వస్తువు पहले ఇచ్చినా उनकी కూడా चेकिंग ముందు होती है దాని చెకింగ్ कि कहीं నడుస్తుంది. उसमें कुछ దానిలో अशुद्धि ఏదైనా అశుద్ధి या కానీ मिक्स లేదా तो नहीं है కలుషితం లేదు కదా. वह बड़े आदमी వారు आपके పెద్ద आगे क्या మనిషి है మీ ముందు ఏమిటి? आपके राज्य మీ में ये बड़े రాజ్యంలో आदमी ఈ పెద్ద पाँव మనిషి भी नहीं रख सकते పాదం కూడా పెట్టలేరు. अच्छा आगे की मुरली మిగతా कल మురళి सुनेंगे రేపు విందాము. ओम ఓం శాంతి.